వరంగల్ మార్కెట్ కర్ణాకర్ లైవ్ ద్వారా వరంగల్ మార్కెట్ నుండి ప్రత్యక్ష లైవ్ లో మీకు వీక్షించడం జరుగుతుంది. రేపటి నుండి సద్దుల బతుకమ్మ, దసరా, గాంధీ జయంతి సెలవులను పురస్కరించుకొని మార్కెట్ బంద్ ఉండగలదు. కావున ఇటు విషయాన్ని రైతు సోదరులు, వ్యాపారస్తులు, వివిధ వర్గాల వారందరూ కూడా గమనించి మార్కెట్ సెలవు ఉన్నందున తిరిగి 6వ తారీఖు సోమవారం రోజు నుండి వ్యాపార లావాదేవీలు యథావిధిగా కొనసాగుతాయి. కాబట్టి రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించి వారి సరుకులను మార్కెట్ తీసుకొచ్చే విధంగా 6వ తారీఖు సోమవారం రోజు తీసుకురావాలని కోరుకుంటూ, ఈ రేపటి నుండి మార్కెట్ బంద్ ఉన్నందున ఎలాంటి సరుకులు మార్కెట్ యార్డుకు చేయకూడదని రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తూ, వరంగల్ మార్కెట్ కర్ణాకర్ లైవ్ ద్వారా ఈరోజు పత్తి ధర క్వాలిటీ లేనందున నిన్నటి ధరనే 73.50గా నిన్నటి ధరనే ఈ రోజుగా కొనసాగిస్తూ లావాదేవీలను ప్రారంభించడం జరిగినది. పత్తి లావాదేవీలు జరుగుతున్నాయి. దయచేసి రైతు సోదరులు ఇటు విషయాన్ని గమనించి వరంగల్ మార్కెట్ యార్డ్ రేపటి నుండి 6వ తారీఖు వరకు నిరవధికంగా బంద్ ఉండగలదు. సద్దుల బతుకమ్మ, దసరా, గాంధీ జయంతిని పురస్కరించుకొని ఇట్టి బంధులను ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు వరంగల్ మార్కెట్ అధికారులు ఇట్టి విషయాన్ని తమ దృష్టికి తీసుకురావడం జరుగుతున్నది. నిన్నటి ధరనే ఇవాళ పత్తి క్వాలిటీ లేనందున వర్షా ప్రభావం వలన పత్తి యార్డులో ఇక్కడ వేయాల్సినటువంటి పత్తి బస్తాలు గద్దెల మీదకి మార్చడం జరిగినది. తడవకుండా ఉండడానికి వరంగల్ మార్కెట్ కర్ణాకర్ లైవ్ ద్వారా ఈ వీడియోను వీక్షించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి రైతు సోదరులకు విజ్ఞప్తి, రేపటి నుండి 6వ తారీఖు వరకు యథావిధిగా మార్కెట్ యార్డ్ బంద్ ఉండగలదు. ఇటు విషయాన్ని గమనించిన రైతు సోదరులు ఎలాంటి సరుకులు మార్కెట్ చేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం. తిరిగి 6వ తారీఖు యథావిధిగా మార్కెట్లో లావాదేవీలు కొనసాగును.